వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యోగ సాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే సహజంగా మనము కీళ్ళ నొప్పులతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. రెండు ఎముకల మధ్యన ఉండేటటువంటి భాగాన్ని మనం కీలు అని అంటాము. అక్కడ మృదులాస్థి ఉంటుంది, అంటే కార్టిలేజ్ ఉంటుంది. అయితే ఈ కార్టిలేజ్ మనకి అక్కడ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఫ్లూయిడ్ ఒక్కోసారి రిలీజ్ అవ్వదు. అంటే అది ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా గౌట్ ఆర్థరైటిస్ అని, రొమటైడ్ ఆర్థరైటిస్ అని, ఇట్లా రకరకాలైనటువంటి ఆర్థరైటిస్లు ఉన్నాయి. వీటన్నింటిని కూడా మనకి ఎముకల మధ్యన ఉండేటటువంటి కీలు రిజిడ్గా అంటే స్టిఫ్నెస్ పెరగటం వలన మనకి ఈ యొక్క వ్యాధి అనేది వచ్చిందని మనం తెలుసుకోగలుగుతాం ప్రాథమికంగా. ఇది మనం ఒకసారి నిద్ర లేచిన తర్వాత మన యొక్క మూమెంట్ కదలికలు కొంచెము స్టిఫ్గా ఉంటాయి. ఉన్నప్పుడు ఆ కదలికల్లో ఉండేటటువంటి ఆ స్టిఫ్నెస్ కొంచెం సేపు అయిన తర్వాత అక్కడ సైనవల్ ఫ్లూయిడ్ రిలీజ్ అవ్వటం వలన మోకాలు కానీ నడుము కానీ మళ్ళీ మామూలు పూర్వస్థితికి వస్తుంది, అంటే సహజ స్థితికి వస్తుంది. ప్రాథమికంగా మనకి ఆర్థరైటిస్ వచ్చింది అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ ఆర్థరైటిస్లో మనకి కీళ్ళల్లో వాపులు వస్తాయి, అలాగే మంటగా ఉంటుంది, ఎర్రగా అయిపోతుంది. ఎక్కువగా మనకి ఈ ఆర్థరైటిస్ మన యొక్క శరీర భాగాలు వెయిట్ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మనకి హిప్స్ కావచ్చు, అలాగే నీ జాయింట్స్, యాంకిల్స్, తర్వాత ఫింగర్స్, వీటన్నిటిపైన మనకి ఎక్కువగా ఈ స్టిఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎముక అరుగుదల ఆర్థరైటిస్ వ్యాధి ఎప్పుడైతే సోకుతుందో అప్పుడు ఈ ఎముకల అరుగుదలని మనము ఎట్టి పరిస్థితుల్లో ఆపలేము. అయితే ఆ అరుగుదలని కొంతవరకు మనము పోస్ట్పోన్ చేయొచ్చు. దేని ద్వారా? యోగ సాధన ద్వారా. అలాగే మన యొక్క జీవన విధానం ద్వారా, మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల ద్వారా ఈ విధమైనటువంటి కొన్ని రకాలైనటువంటి మోడిఫికేషన్స్ చేయటం వల్ల మనము దాన్ని కొంతవరకు మనము అలాగే ఉంచి కొంతకాలం మనం సుఖంగా సంతోషంగా జీవించగలుగుతాము. మనకు వైద్యులు ఎప్పుడు కూడా మందులు పూర్తిగా వాడేసి మందులతోటి ఇంకా ఆ జబ్బు క్యూర్ అవ్వదు అని అనుకున్న తర్వాతనే సర్జరీకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఈ మోకాల నొప్పులు కానివ్వండి, లేకపోతే వేళ్ళు, చేతి వేళ్ళు నొప్పులు, అలాగే ప్రతి జాయింట్లో కూడా అంటే ప్రతి కీలు ఉండేటటువంటి భాగంలో కూడా విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అది అనుభవించినటువంటి వాళ్ళకే ఆ బాధ అంటే ఏంటో తెలుస్తుంది. అయితే అవన్నిటినీ కూడా మనం రాకుండా ఎలా చేయాలి, అలాగే ఆ వచ్చిన తర్వాత చిన్న చిన్నగా మనం వాటిని చేస్తూ ఉండటం వలన వాటిని కొంతవరకు మనము అధిగమించవచ్చు, ఆ బాధ నుంచి మనం అధిగమించవచ్చు. వాటిని మనం ఎలా చేయాలో ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. రెండు చేతులు ముందుగా చిన్ముద్రలో పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. చేతులు బాగా రుద్దుకొని కళ్ళపైన పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు మనము చేయబోయేటటువంటి కొన్ని సూక్ష్మ వ్యాయామాలు. పాదాలకి, పాదంలో ఉండేటటువంటి వేళ్ళకి, పాదాలకి, అలాగే మన మోకాళ్ళు ఉండేటటువంటి కాప్ మజిల్స్, అలాగే థైస్కి కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేద్దాము. దానికి ముందుగా మనము ఫ్రీగా చేతుల్ని పెట్టుకోవాలి. ఎలా కంఫర్టబిలిటీ ఉంటే అలా పెట్టుకోవాలి. చేతుల్ని పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ వేళ్ళని లోపలికి ఇలా మడుచుకోవాలి. మడుచుకొని నెమ్మదిగా అలా వదిలివేయాలి. ఇది మామూలుగా సహజంగా ఆర్థరైటిస్ ఉండేటటువంటి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా కూడా కొంచెం అలా ఎంతవరకు వంగితే అంతవరకే మడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసి ఇలా అనుకొని నెమ్మదిగా మరలా ఇలా రిలీజ్ చేయాలి. ఈ విధంగా మనము ఒక 5 నుంచి 10 సార్లు ఇలా మడుచుకోవటము వేళ్ళని,
మరలా నెమ్మదిగా ఇలా రిలీజ్ చేయటము. ఈ విధంగా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఆ జాయింట్స్ కొంచెం కొంచెం మూమెంట్ పెరుగుతుంది. మూమెంట్ పెరగటం వల్ల అక్కడ సర్క్యులేషన్ అనేది రెగ్యులేట్ అవుతుంది. సో ఇలా ఒక 10 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు అలాగే హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకొని ఎంతవరకు బిగించగలమో అంతవరకు బిగించి నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా బిగించటం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి అక్కడ సర్క్యులేషను తాత్కాలికంగా కొంచెం సేపు ఆపివేయబడుతుంది. అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి కండరాలు దృఢంగా తయారవుతాయి. ఇప్పుడు నెమ్మదిగా రిలీజ్ చేసేసినట్లయితే సర్క్యులేషను నార్మలైజ్ అయిపోతుంది. ఇప్పుడు పాదాలని నెమ్మదిగా ఇలా ముందుకి తీసుకెళ్ళాలి. ఈ ముందుకు లేపేటప్పుడు మన మోకాలు అనేటటువంటిది ఇలా పైకి లేవడం జరుగుతుంది. అలా లేవకుండా గట్టిగా ఇలాగే ఒత్తి పాదాలని ఇలా ముందుకి ఇలా చాపుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసి నెమ్మదిగా మళ్ళా వెనక్కి. మొదటగా మనము కదలికలతో చేస్తాము, ఆ తర్వాత అలాగే ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. సో పాదము మడమ దగ్గర ఉండేటటువంటి జాయింట్ కీలు సర్క్యులేషను బాగా పెరుగుతుంది. ఇలా నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ నెమ్మదిగా ఇలా చేయాలి. ఎంతవరకు మనకు వీలైతే అంతవరకు మన సౌకర్యం కొద్దీ మనం చేయాల్సి ఉంటుంది. ఇలా 5 నుంచి 10 సార్లు చేసేసిన తర్వాత నెమ్మదిగా పాదాలని ఇలాగే ఉంచుకోవాలి. ఇలాగే ఎంతవరకు వీలైతే అంతవరకు ఉంచుకొని మోకాళ్ళ కింది భాగం పైకి లేవకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇలాగే ఉంచాలి. ఉంచి గాలి పీల్చుకొని వదలాలి. 5 నుంచి 30 సెకండ్ల పాటు ఇలాగే ఉంచుకోవాలి. తొడకండరాలు అన్నీ బాగా బిగుసుకుంటాయి. అలాగే కాప్ మజిల్ కూడా బిగుసుకుంటుంది. బిగుసుకోవడం వల్ల అక్కడ కండరాలన్నీ కూడా దృఢంగా తయారవుతాయి. నెమ్మదిగా మనము దాన్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయటం వలన సర్క్యులేషన్ అనేది రెగ్యులేట్ అవుతుంది. అలాగే మోకాళ్ళకి చుట్టుపక్కల ఉండేటటువంటి కండరాలు కూడా దృఢంగా తయారవుతాయి. అప్పుడు ఒత్తిడి అనేది మోకాళ్ళ పైన తగ్గుతుంది. ఇలా పాదాలని వెనక్కి అనుకొని ఎంత వీలైతే అంత నెమ్మదిగా వెనక్కి వంచాలి. వంచి గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. అయిపోయిన తర్వాత రిలాక్స్ చేయాలి. కొంచెంసేపు విశ్రాంతినివ్వాలి పాదాలకి. తర్వాత మళ్ళీ 2 పాదాలు దగ్గరగా పెట్టుకొని ఎడమ నుంచి కుడివైపుకి నెమ్మదిగా ఇలా పాదాలని ఇలా సర్కిల్ లాగా చేస్తూ ఇలా తీసుకెళ్ళాలి. అప్పుడు మనకి ఆ కీలు భాగంలో ఉండేటటువంటి చుట్టుపక్కల ఉండే కండరాలు అన్నీ కూడా గట్టిగా దృఢంగా తయారవుతాయి. ఇలా 5 నుంచి 10 సార్లు ఇలా రొటేట్ చేసుకోవాలి. 2 పాదాలు దగ్గరగా ఉంచుకొని ఇలా 10 సార్లు అయిపోయిన తర్వాత నెమ్మదిగా మరలా రివర్స్లో వ్యతిరేక దిశలో చేయాలి. అంటే సవ్య అపసవ్య దిశల్లో చేస్తూ ఉండాలి. ఇలాగా మనకి ఎటువంటి కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా మనము ఎంత జాగ్రత్తగా ఓపికగా మనం చేయగలుగుతామో అంతే ఉపయోగం ఉంటుంది. అంతేగాని యాంత్రికంగా మనం ఎక్కడో చూస్తూ ఎక్కడో గమనిస్తూ ఎక్కడో ఆలోచిస్తూ మనం చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం పొందలేము. అందుకని మనం చేసేటటువంటి పనిపైన మన దృష్టిని ఉంచి మనము యోగ సాధన అనేది చేస్తూ ఉండాలి. ఇలా కొంచెం సేపు అయిపోయిన తర్వాత కొంత విశ్రాంతిని ఇవ్వాలి. కొన్ని ఆసనాలు సాధన చేద్దాం. ముందుగా కాలివేళ్ళని బాగా లోపలికి మడిచి అలా వదిలిపెట్టాలి. బాగా అలా బిగించి మళ్ళీ వదలాలి. మళ్ళీ బిగించేసి మళ్ళీ వదలాలి. బిగించాలి, మళ్ళీ వదిలేయాలి. మళ్ళీ బిగించాలి, మళ్ళీ వదిలేసేయాలి. మళ్ళీ బిగించాలి, మళ్ళీ వదిలేసేయాలి. ఈ విధంగా చేస్తూ ఉండాలి. బిగించటం, వదిలివేయటం. ఇలా మనము సాధన చేసిన తర్వాత ఇప్పుడు మనము మరొకటి చేద్దాము. దాంట్లోనే బిగించి అలాగే ఉండి కొన్ని సెకండ్ల పాటు గాలి పీల్చుకొని వదలటం చేద్దాం.
బిగిచ్చేసేయాలి బాగా. 5 నుంచి 30 సెకండ్ల పాటు ఇదే విధంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. నార్మల్గా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి, కానీ వేళ్ళను మాత్రం బాగా బిగిస్తూ ఉండాలి కంటిన్యూగా. ఇప్పుడు నెమ్మదిగా తీసివేయాలి, రిలీజ్ చేయాలి. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి, వేళ్ళకి విశ్రాంతినివ్వాలి. మనకి ఆర్థరైటిస్ ఉండేటటువంటి వారికి వాళ్ళు చేసేటటువంటి విధానము వేళ్ళని ఉంచటం అనేటటువంటిది వాళ్ళకి చాలా కష్టతరం అవుతుంది. అందుకని వెంటనే చేయకుండా కొద్ది కొద్దిగా మనము సాధన చేస్తూ అలవాటు చేసుకోవాలి. మరలా ఇంకొకసారి కాలికి సంబంధించినటువంటి మరికొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. పాదాలని ముందుకి తీసుకురావాలి, బాగా ముందుకి. వేళ్ళను కూడా ముందుకు పాయింట్ చేస్తూ ఉండాలి. మళ్ళా వెనక్కి, ముందుకి, మరలా వెనక్కి, ఈ విధంగా చేస్తూ ఉండాలి. చిన్నగా నెమ్మదిగా తీసుకొచ్చి మళ్ళా తీసుకెళ్ళాలి. ఒకేసారి చేద్దామనేటటువంటి భావన కాకుండా రోజు రోజుకి కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయటం వలన ఆ కీళ్ళ మధ్యన కొద్దిగా మనకి ఆ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది, సైనోవల్ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వటం వలన సర్క్యులేషన్ పెరగటం వలన మనకి మూమెంట్ అనేది, స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఆపేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఇప్పుడు మరలా పాదాలని వెనక్కి, బాగా వెనక్కి. ఇక్కడ మనకి తొడ కండరాలు, అలాగే కాఫ్ మజిల్, పిక్కలు ఇవన్నీ కూడా బాగా గట్టిగా అలా బిగించడం వలన కొంతసేపు అక్కడ మనకి అక్కడ ఉండేటటువంటి కండరాలన్నీ కూడా బిగుసుకుంటాయి, బాగా అక్కడ దృఢంగా తయారవుతుంది. దీనివల్ల సర్క్యులేషన్ అనేది నార్మల్ అవుతుంది. ఇప్పుడు నెమ్మదిగా పాదాలని రిలీజ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనము యాంకిల్స్ని రొటేట్ చేద్దాము. ఫస్ట్ ఎడమ వైపు నుంచి కుడివైపుకి తీసుకెళ్ళాలి, లెఫ్ట్ నుంచి రైట్కి, బాగా అలా ఒక 10 సార్లు చేయాలి. స్టాప్ చేసి ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేయటం వలన మనకి కీళ్ళ మధ్యన మనకి సర్క్యులేషన్ అనేది, ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. మూమెంట్స్ ఈజీగా వస్తాయన్నమాట. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి మరొక ఆసనము స్వస్తిక మరీచాసనము. దీనిలో మనము ఎడమ కాలుని గాలి వదులుతూ ఇలా పెరీనియం కాడ ఇలా పెట్టుకుంటాము. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ఎడమ కాలు ఇక్కడ ఇలా రావటం కూడా చాలామందికి కష్టంగా ఉండొచ్చేమో, అందుకని ఇలా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు కష్టంగా ఉన్నట్లయితే ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకొని కుడి మోకాల్ని ఇలా పెట్టుకోవచ్చు. ఎవరికైతే పర్వాలేదు మాకు బాగానే వస్తుంది అని అనుకుంటారో వారు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ పాదాలు రెండు ఒకే దీనిలోకి తెచ్చుకోవాలి. నడుము నొప్పి ఉండేవాళ్ళు దీన్ని చేయకండి. ఇలా పెట్టుకొని ఈ చేతిని ఇలా పెట్టుకొని నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇది పూర్తి స్థితి అన్నమాట. ఆసనం యొక్క స్వస్తిక మరీచ ఆసనం యొక్క పూర్తి స్థితి ఇది. ఇలా చేయటం వల్ల మనకి పెల్విక్ రీజియన్కి బాగా సర్క్యులేషన్ పెరుగుతుంది. అలాగే హిప్ జాయింట్స్ మనకి స్ట్రెంగ్తెన్ అవుతాయి, అక్కడ కూడా సర్క్యులేషన్ పెరుగుతుంది. నడుము వెనక బాగా కండరాలు కూడా బాగా బలంగా, దృఢంగా తయారవుతాయి. ఇప్పుడు గడ్డం పైకి లేపి నెమ్మదిగా కాలుని చాపుకోవాలి. అదేవిధంగా ఎడం కాలును కూడా. ఇప్పుడు కుడి కాలుని గాలి వదులుతూ నెమ్మదిగా ఇలా మడుచుకోవాలి. తర్వాత ఎడమ కాలుని ఇలా తీసుకొచ్చుకొని కొద్దిగా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకొచ్చుకోవాలి.
ఇలా మనకి పెల్విక్ రీజియన్ ఒకటే కాదు, అలాగే అబ్డామిన్ రీజియన్లో కూడా మనకున్న ఇంటెస్టైన్స్ లేటరల్ సైడు బాగా మర్దన జరుగుతుంది, మసాజ్ జరుగుతుంది. దానివల్ల మనకి మూమెంటు, ఇంటెస్టైన్స్లో మూమెంటు పెరుగుతుంది చక్కగా. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత కొంచెం నెమ్మదిగా తీసివేయాలి. తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఎడమ కాలుని గాలి వదులుతూ మనకి పక్కన నుంచి మడుచుకోవాలి, లోపలికి మడుచుకోవాలి. కుడి పాదాన్ని నెమ్మదిగా పైకి తీసుకొచ్చుకోవాలి. ఎంతవరకు వస్తే అంతవరకు. నొప్పి ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు ముందుగా రాలేరు కాబట్టి అందుకని కొంచెం ముందుగానే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి. బాగా నొప్పి పర్వాలేదు అంతవరకు తీసుకెళ్ళగలుగుతాము అని అనుకున్న తర్వాత నెమ్మదిగా మనం లోపల వైపుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇలా లోపలికి తీసుకెళ్ళి ఎంతవరకు మనము తీసుకెళ్ళగలుగుతామో అంతవరకు తీసుకెళ్ళి తర్వాత నెమ్మదిగా తలను తీసుకొచ్చి మోకాలపైన, గడ్డం తీసుకొచ్చి మోకాలపైన పెట్టుకోవాలి. పెట్టుకొని గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి ముందుకు చూస్తూ. ఈ విధంగా చేయటం వలన మనకి మోకాళ్ళలో ఉండేటటువంటి సైనోవల్ ఫ్లూయిడ్ బాగా రిలీజ్ అవుతుంది. దానివల్ల మనకి కార్టిలేజ్ అనేది డ్యామేజ్ తగ్గుతూ వస్తుంది. ఇది మన పెల్విక్ రీజియన్కి, మోకాళ్ళకి, ప్రతి దానికి, మెడ భాగానికి అంతా కూడా సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా తలను పైకి లేపి చేతులు రెండు రిలీజ్ చేసి పాదాలను రెండింటిని సమస్థితిలోకి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మనము కుడి కాలుని గాలి వదులుతూ లోపల వైపుకు మడుచుకోవాలి. ఎడమ మోకాల్ని గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా మడుచుకోవాలి. అలా మడుచుకున్నాక గాలి వదులుతూ తలని మోకాలికి ఆనించాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకొని వదలాలి. గడ్డము మోకాలిపైన ఉంచి నేరుగా చూస్తూ గాలి పీల్చుకొని వదలాలి. నడుముని నేరుగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు వాలిపోతూ ఉంటుంది ఒక పక్కకి, దాన్ని కొంచెం నేరుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేతులు రెండు రిలీజ్ చేయాలి. తర్వాత గడ్డం తీసేసి పాదాలు రెండింటిని చాపుకోవాలి. మరొకసారి స్వస్తిక్ మరీచాసనం చేద్దాము. ఎడమ పాదాన్ని గాలి వదులుతూ మడుచుకోవాలి పక్కకి. కుడి మోకాల్ని నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మడుచుకొని గడ్డాన్ని మోకాలపైన ఉంచుకోవాలి. నేరుగా చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. తలని నెమ్మదిగా పైకి లేపాలి. చేతులు రెండు రిలీజ్ చేసి పాదాలు రెండింటిని చాపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు దానికి ఆపోజిట్ సైడ్ చేద్దాం. కుడి కాలుని గాలి వదులుతూ పక్కకు మడుచుకోవాలి. ఎడమ మోకాల్ని గాలి పీల్చుకుంటూ మడుచుకోవాలి. తర్వాత గాలి వదులుతూ గడ్డాన్ని మోకాలపైన ఉంచాలి. నేరుగా చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. తలని పైకి లేపాలి గాలి పీల్చుకుంటూ. రెండు చేతుల్ని తీసివేయాలి. అదేవిధంగా పాదాలను కూడా చాపుకోవాలి. మరొక ఆసనం చేద్దాము. దాని పేరు తిర్యక్ మరీచాసనం. ఈ తిర్యక్ మరీచాసనంలో మనము వజ్రాసనంలో సగము వస్తుంది, అలాగే మరీచాసనంలో సగం వస్తుంది. ఎడమ కాలుని నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మడుచుకోవాలి పక్కకి. మడుచుకొని కుడి మోకాల్ని గాలి వదులుతూ కొద్దిగా మడుచుకోవాలి. బాగా నొప్పి ఉండేటటువంటి వాళ్ళు పూర్తిగా మడుచుకోలేరు కాబట్టి వాళ్ళు ఎంతవరకు ముందుకి మడుచుకోగలరో అంతవరకు కొద్ది రోజులు అలవాటు అయిపోయిన తర్వాత నెమ్మదిగా లోపలికి మడుచుకోవటం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా పూర్తిగా అంటే ఈ విధంగా చేయటం వలన ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. దానివల్ల గడ్డాన్ని తీసుకొచ్చి మోకాలిపైన ఉంచాలి. నేరుగా చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. మనకి ఆర్థరైటిస్ అనేటటువంటిది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం దాన్ని ఆమవాతం అని అంటారు. వాతం అనేటటువంటిది ప్రకోపించినప్పుడు మనకి ఈ వ్యాధి అనేది అధికమవుతుంది. అది
మనం తీసుకున్నటువంటి ఆహారం వల్ల కావచ్చు, లేదు అని అంటే మన యాక్టివిటీస్, మనం దైనందిక జీవితంలో చేసేటటువంటి పనుల వల్ల కావచ్చు, లేదంటే సివియర్గా మనం స్ట్రెస్ ఎక్కువగా ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు, లేదు అని అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఎండోక్రైన్ సిస్టంలో బ్యాలెన్స్ తప్పినప్పుడు మనకి ఈ వ్యాధి సోకుతుంది. అందుకని ఈ ఆసనాలు చేసేటప్పుడు కూడా మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని సాధ్యమైనంత వరకు మనం శ్వాస మీద కొద్దిగా ధ్యాస ఉంచాలి. అప్పుడు మనం చేసేటటువంటి ఆ ఆసనములో మనకి కదలికలు అనేటటువంటివి మనం చేసేదానికి ముందు, చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోగలుగుతాం. నెమ్మదిగా మోకాల్ని గడ్డం తీసేసి చేతులు రెండింటిని రిలీజ్ చేయాలి. పాదాలు రెండింటిని నెమ్మదిగా చాపుకోవాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కుడికాల్ని ఇప్పుడు వజ్రాసనం వేసుకోవాలి. ఎడమ మోకాల్ని కొద్ది కొద్దిగా బెండ్ చేసుకుంటూ తీసుకొచ్చుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు. బటక్స్ రెండు కింద అనే ఉండాలి, నడుము స్ట్రైట్గా ఉండాలి, గడ్డం ఆనించాలి. ఇక్కడ నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి ఈ స్థితిలో. ఈ విధంగా మనము కొద్ది రోజులు చేసినట్లయితే మనకి తెలుస్తుంది మనం ఎంత మాత్రం మన యొక్క మూమెంట్స్ అనేటటువంటివి చక్కగా వస్తున్నాయి, స్టిఫ్నెస్ ఎలా తగ్గుతుంది అనేది తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఏదీ సాధ్యపడదు. అందుకని నిరంతరము మన యొక్క శరీరాన్ని శ్రమింపజేస్తూ ఉండాలి. అంటే శ్రమించడం అని అంటే మనం ఎక్కువ కష్టపెట్టడం అని కాదు, కనీస మూమెంట్స్ని మనం చేయగలిగి ఉండాలి. అప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు గడ్డాన్ని పైకి తీసుకొని గాలి పీల్చుకుంటూ 2 చేతుల్ని రిలీజ్ చేయాలి. పాదాలు 2 చాపుకోవాలి. అయిన తర్వాత నెమ్మదిగా కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి. మరొకసారి తిరియక్ మరీచాసనం చేద్దాము. నడుము పక్కన 2 చేతులు ఉంచుకోవాలి. నడుము నేరుగా పెట్టుకోవాలి. చేతులు 2 పక్కన ఉంచుకొని పాదాలు రెండింటిని నేరుగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ మోకాల్ని పక్కకు మడుచుకోవాలి గాలి పీల్చుకుంటూ. తర్వాత కుడి పాదాన్ని నెమ్మదిగా బెండ్ చేసుకొని తెచ్చుకోవాలి, ముందుకు తెచ్చుకోవాలి గాలి వదులుతూ. 2 బటక్స్ కింద అనాలి. మోకాలు పైన గడ్డాన్ని నుంచి నేరుగా చూస్తూ గాలి పీల్చుకొని వదలాలి. ఒక అద్భుతంగా మన మోకాలు నొప్పులు పోవటానికి మనం చేసేటటువంటి ఆసనాలు పనిచేస్తాయి. అందుకని చేసిన తర్వాత, మనం అనుభవంలోకి వచ్చిన తర్వాత మనం ఎంత హాయిగా ఉంటాము అనేటటువంటిది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. యాంత్రికంగా మనం చేయటం వలన దాని ఫలితం కూడా యాంత్రికంగానే ఉంటుంది. అందుకని ఏదైనా అనుభవిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ చేసినప్పుడే మనం పూర్తిగా ఆ వ్యాధి నుంచి మనం చక్కగా బయటపడగలుగుతాం. గాలి పీలుస్తూ గడ్డమని తీసివేయాలి. చేతులు రెండింటిని తీసివేయాలి. 2 పాదాలని దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ వైపు చేద్దాము. కుడి మోకాల్ని గాలి పీల్చుకుంటూ పక్కకు మడుచుకోవాలి. గాలి వదులుతూ మోకాల్ని, ఎడమ మోకాల్ని బెండ్ చేసుకోవాలి. బాగా లోపలికి ఎంత వీలైతే అంత మనకి మన యొక్క మడమని పై వరకు మనం తీసుకెళ్ళి కింద బటక్స్ వరకు మనకి ఎంతవరకు ఆనుతుందో అంతవరకు తీసుకెళ్ళాలి. పాదాన్ని బాగా పెట్టుకోవాలి. పాదం వేళ్ళు లేవకూడదు పైకి. గడ్డం మోకాలు కానించి నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. నేరుగా చూడటానికి ప్రయత్నం చేయాలి. బిగించకూడదు, శరీరాన్ని బిగించకుండా నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ గడ్డము పైకి తీసుకెళ్ళి గాలి వదులుతూ చేతులన్నింటినీ రిలీజ్ చేసి 2 పాదాలని చాపుకోవాలి. ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఆర్థరైటిస్ గురించి కొన్ని ఆసనాలు, సూక్ష్మ వ్యాయామాలు చేశాము. ఆర్థరైటిస్ అంటే మనకి కీళ్ళ మధ్యన కలిగేటటువంటి నొప్పి, అంటే స్టిఫ్నెస్ మనకి ఎక్కువగా ఉండటం వలన ఆ యొక్క కీళ్ళు సరిగా కదలిక అనేటటువంటిది ఆగిపోతూ ఉంటుంది. అందుకని ఈరోజు మనం చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ వ్యాయామాలు అలాగే ఆసనాలు మన ఆర్థరైటిస్కి ఎంతో ఉపయోగపడతాయి. వీటిని నిరంతరం చేయాలి. మనకి శరీరం అనేటటువంటిది ఈ ఆర్థరైటిస్ వచ్చినటువంటి వాళ్ళకి మనకు తెలియకుండానే కొన్ని కండరాలని మనము వాటిని కదిలించడం మానివేస్తాము. మానివేసినప్పుడు అట్రోపిక్ స్టేజ్కి మన కండరాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కండరాల యొక్క కదలికలు, సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది.
అందుకని మనము చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలతోటి ప్రారంభించాము. అది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళి ఆసనాల వరకు వెళ్ళి చక్కగా ఆసనాలను చేయగలిగినప్పుడు మన యొక్క ఈ ఆర్థరైటిస్ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఆర్థరైటిస్ రావడానికి మరొక కారణం చెప్పుకున్నాము, కాన్స్టిపేషన్ వల్ల కూడా కావచ్చు. అంటే ఆహారము మనకి సరిగా జీర్ణం కాకుండానే మన యొక్క రక్త ప్రసరణలో అది కలిసినప్పుడు మనకి ఆర్థరైటిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మనకి ఆయుర్వేద గ్రంథంలో తీసుకున్నట్లయితే ఆమవాతానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే యోగ సాధన ద్వారా చక్కగా మనము వాటన్నిటినీ కూడా మనము తొలగించుకోవచ్చు. ప్రతి ఒక్కరము ఈ యోగ సాధన కార్యక్రమాన్ని వీక్షించి చక్కగా యోగాసనాలు ప్రాణాయామాలు నేర్చుకుందాము. మనము ఆరోగ్యంగా ఉందాము. ఓం నమో వెంకటేశాయ.